డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం 8.3 ఎక్సర్సైజ్ ఇంట్రడక్షన్ టు ట్రిగ్నామెట్రీలో 8.3 ఎక్సర్సైజ్ సంబంధించి 4th క్వశ్చన్లో మనం ప్రూవ్ చేసేటున్నాయి. అందులో ఫస్ట్ క్వశ్చన్ని ఇప్పుడు ప్రూవ్ చేస్తుంది. LHS = RHS అని ప్రూవ్ చేయాలి. ఈ విధానము ఎట్లా చేస్తామో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ రాసుకున్నట్లయితే cosecant theta minus cot theta whole square is equal to 1 minus cos theta by 1 plus cos theta అని ప్రూవ్ చేయాలి. ఇందుకోసం మనము ఏం ఉపయోగిస్తామంటే ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్ ఉపయోగిస్తాం. ఇక్కడ రాసినటువంటి ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్ని అబ్జర్వ్ చేసినట్లయితే మీరు ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఐడెంటిటీ sin square a plus cos square a is equal to 1. సెకండ్ ఐడెంటిటీ 1 plus tan square a is equal to secant square a. థర్డ్ ఐడెంటిటీ 1 plus cot square a is equal to cosecant square a. వీటన్నిటిని డిఫరెంట్ ఫామ్లోకి కన్వర్షన్ ఎలా చేస్తామో చూడవచ్చు. మీరు బాగా అబ్జర్వ్ చేయొచ్చు. మనకి అవసరాన్ని బట్టి మనం ప్రూవ్ చేయాల్సినటువంటి కంటెక్స్ట్ని బట్టి మనము ఈ ఐడెంటిటీని ఈ రూపంలోకి మార్చుకుని ఉపయోగించుకోవచ్చు. మనకి ఇచ్చిన కంటెక్స్ట్ని బట్టి ఏ ఐడెంటిటీని ఎలా మార్చుకోవాలో మీకు ఈ వీటిని చూస్తే సులభంగా అర్థమవుతుంది. ఇప్పుడు మనము ట్రిగ్నామెట్రీ ఐడెంటిటీ ఉపయోగించి ఇచ్చినటువంటి ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేస్తామో చూద్దాం. ఫస్ట్ LHS తీసుకున్నట్లయితే LHS cosecant theta minus cot theta whole square, ఇది LHS. ఈ LHS నుంచి మనము RHSని రాబట్టాలి. ఇందుకోసం మనం ఏం చేయాలి అంటే cosecant theta cot thetaలని మనం RHSలో అబ్జర్వ్ చేసినట్లయితే కాస్ థీటా ఉంది కాబట్టి మనం వీటిని కూడా వాటి యొక్క ఫామ్లోకి మార్చడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు మాత్రమే ఇది వస్తుంది. అంటే కొసీకెంట్ థీటాని సైన్లోకి, కాట్ థీటాని కాస్ థీటా సైన్ థీటా ఫామ్లోకి కన్వర్షన్ చేసుకొని ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలన్నమాట. అందుకోసం మనకు తెలుసు కొసీకెంట్ థీటా ఇంటూ sin theta is equal to 1. So sin theta is equal to 1 by cosecant theta. అదేవిధంగా cosecant theta is equal to 1 by sin theta, దాన్ని ఉపయోగించవచ్చు. అదేవిధంగా cot theta is equal to cos theta by sin theta, దీన్ని ఉపయోగించి మనం ఫామ్ని మార్చుదాం. అంటే కొసీకెంట్ థీటా ఏమవుతుందంటే 1 by sin theta ఇక్కడ నుంచి. అదేవిధంగా కాట్ థీటాని ఎట్లా రాయొచ్చు? కాస్ థీటా బై సైన్ థీటా, కాస్ థీటా బై సైన్ థీటాగా రాస్తాం. దాని యొక్క పవర్ని అలానే రాసుకుంటాం. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇది చూడండి, దీన్ని ఇక్కడ డినామినేటర్ ఒకటే ఉంది. సో మనం దీన్ని ఏ ఫామ్లోకి రాయొచ్చు అంటే 1 మైనస్ కాస్ థీటా బై సైన్ థీటా ఫామ్లోకి రాసి పవర్ని అలానే రాస్తాం. ఈ పవర్ని మరి ఇండివిజువల్గా అంటే a by b whole power x is equal to a power x by b power x రాసినట్లు ఇక్కడ కూడా 1 మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ బై సైన్ స్క్వేర్ థీటాగా రాస్తాం. ఇక్కడ 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా 1 మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ ఉంది. 1 మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్, దాన్ని నేను ఎలా రాస్తానంటే 1 మైనస్ కాస్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటాగా రాస్తాను. ఎలా అంటే x ఇంటూ x ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్గా రాసినట్లు
దీన్ని కూడా 1 మైనస్ కాస్ తీటా ఇంటూ 1 మైనస్ కాస్ తీటా 1 మైనస్ కాస్ తీటా హోల్ స్క్వేర్గా అవుతుంది. అందుకోసం నెక్స్ట్ అదేవిధంగా మనకి ట్రిగ్నామెట్రీ ఐడెంటిటీస్ గురించి చెప్పాను నేను. ఆ ట్రిగ్నామెట్రీ ఐడెంటిటీ 1ని అబ్జర్వ్ చేసినట్లయితే మనకి సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. సైన్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏముంది 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ ఉంది. అందుకోసం నేను సైన్ స్క్వేర్ తీటాని ఎట్లా రాస్తా అంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటాగా రాస్తా. 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా మనకి 1ని 1 స్క్వేర్గా కూడా రాసుకోవచ్చు, ఎందుకంటే దాని విలువ 1 స్క్వేర్ అన్నా 1ఏ. ఎందుకు ఇలా రాస్తున్నాను అంటే మనకి ఒక ఫార్ములా ఉంది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో దీని ప్రకారము ఏ అంటే 1, బి అంటే కాస్ తీటా, దాన్ని ఆ ఫామ్లో రాస్తా. 1 మైనస్ కాస్ తీటా ఇంటూ 1 మైనస్ కాస్ తీటా అనేది న్యూమరేటరు, డినామినేటర్లో ఈ ఫామ్లో రాస్తా, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫామ్లో. అలా రాసినట్లయితే 1 మైనస్ కాస్ తీటా ఇంటూ 1 ప్లస్ కాస్ తీటాగా మారుతుంది. అప్పుడు 1 మైనస్ కాస్ తీటాకి 1 మైనస్ కాస్ తీటాకి క్యాన్సిల్ అవుతుంది. మనకి ఫైనల్గా 1 మైనస్ కాస్ తీటా బై 1 ప్లస్ కాస్ తీటా మిగిలిపోయింది. ఇది ఏంటంటే మనకు కావలసినటువంటి ఆర్హెచ్ఎస్. సో మనం ఏమని ప్రూవ్ చేసాము, ఎల్హెచ్ఎస్ తీసుకున్నాం. ఏంటి, కొసీకెన్ తీటా మైనస్ కాట్ తీటా హోల్ పవర్ 2 ఈక్వల్ టు 1 మైనస్ కాస్ తీటా బై 1 ప్లస్ కాస్ తీటా అని ప్రూవ్ చేసినాం. ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అని ప్రూవ్ చేసాం. ఇది ప్రాబ్లం, ఫస్ట్ ప్రాబ్లం.